జనసేన అభిమాని సింపథైజర్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ వికారాబాద్ జిల్లా దోమ మండలం పరిధిలోని దొంగ ఎంకేపల్లి గ్రామంలో సంజీవయ్య స్వామి ఆలయ భూములపై తనపై జరుగుతున్న ఆరోపణలను సిద్ధాంతి పార్థసారథి పంతులు ఖండించారు. పరిగిలో మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆలయ భూములు అన్యక్రాంతం చేశానని చెప్పడం అసత్యమని, అవసరమైతే అన్ని పత్రాలు ప్రజల ముందు ఉంచుతానని సవాల్ విసిరారు. దేవాలయాల భూములపై తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఏదైనా యాక్షన్ తీసుకుంటే తప్పకుండా అతనికి శిక్ష పడే అవకాశం నేను కల్పిస్తాను. ఎందుకంటే దాన్ని మొత్తం గుడెక్క పురుగొట్టింది అశోక్ రెడ్డి గారే. మొక్కం దేవాలయం నేను చెప్పలేదు. అది ఒకవేళ నేను పోలీసులో నేను అప్లై చేస్తే అప్లికేషన్ పెట్టినట్లయితే అసలు జైలు పాలవుతుండే. ఆ రోజు నేను ఆ పని చేయలేదు. ఆ పని చేయడానికి ఈరోజు ఆయన ఆ పని ఖర్చు చేస్తున్నాడు. ఇక్కడ పక్కకైతే మేము ఉండే ఆ గుడి పక్కన ఉండే ఒక ఆశ్రమం చిన్న షెడ్ ఉండే. ఆ షెడ్లో నేను లేనప్పుడు కూలగొట్టాడు, అతనే కూలగొట్టాడు. కాబట్టి అలాంటి ఒక చెడు కార్యక్రమాలు చేశాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని నేను క్షమించేందుకు ఈరోజు ఈ పోరాడు వచ్చింది. కాబట్టి అలాంటి వ్యక్తిని క్షమించేది తప్పకుండా మళ్ళీ ఆ గుడి దగ్గరకు వస్తే అతను తప్పకుండా అతని పైన యాక్షన్ తీసుకుంటాం. అతన్ని అన్ని దాని పర్సనల్ మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. అతను బయట పెట్టడం లేదు. తప్పకుండా బయట పెట్టాను నేను. ఆయన చేసిన కారుజాలు ఎంత ఉందో, రియల్ ఎస్టేట్లో ఎంత వ్యాపారం చేశాడో, ఎంత సంపాదించాడో అది నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను బయట పెట్టడం లేదు. ఎందుకంటే పెద్ద ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నేను బయట పెట్టడం లేదు. అది పెట్టమంటే ఇప్పుడే నేను మొదలు పెడతాను. నేను రామ్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞ ప్రకారంగా ఈరోజు ఆగాను. మరి మొన్ననే నేను నా దగ్గర నా సొంతంగా మొన్న కెనరాలు చేస్తూ మనగుణాలో 3 ఎకరాల భూమి నేను దాగులు ఇచ్చాను. మరి వెంకటేశ్వర స్వామి దగ్గర భూమి దాగులు ఇచ్చాను. అయ్యప్ప స్వామికి 1000 గజాలు దాగులు ఇచ్చాను. ఎక్కడ చూసినా దాగులు ఇచ్చాను. కానీ ఎప్పుడు కలిస్తే ₹1 8 వాడికి ఇచ్చామే. మరిన్ని డీటెయిల్స్